అందరం కమెంట్స్ అవి చూస్తుంటాం మామూలుగా. ఎనీ టాపిక్. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడు మేము చూసాం. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరినో ఊరు నుంచి వచ్చి నాకు చెప్తావు ఏంటని అన్నందుకు ఏం కమెంట్లు పెట్టారో మనం చూసాం. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది పబ్లిక్లో ఒక మాట అనడం అనేది యాక్టర్స్ వరకు మాత్రమేనా? అండ్ నాట్ అబౌట్ శివాజీ ఆర్ నాట్ అబౌట్ దిస్. జనరల్ ట్రెండ్ ఎలా ఉంది చూస్తాం. ఓ కీబోర్డ్ పట్టుకొని వాడు ఎక్కడి నుంచో వాడి ఇష్టం వచ్చిన మాట, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మేము పడుతున్నాం. బట్ ఎస్, ఐ థింక్ యాజ్ అ హోల్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ యాక్టర్స్, నాట్ జస్ట్ కామన్ మ్యాన్ స్టూడెంట్స్, ఎవరైనా పబ్లిక్లో మనం కనబడట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, కనిపిస్తున్నాం కదా అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎవరైనా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. బట్ ద రెస్పాన్సిబిలిటీ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ, ఐ బిలీవ్. ఆయన అక్కడ ఆ మాట్లాడంటే కామన్ మ్యాన్ వెనకాల కెమెరా ముందు నుంచి విజిల్స్ చప్పట్లు కొట్టారు. మరి వాళ్ళని ఏం చేయాలి మరి? సో ఏంటంటే ఒక మాట వినంగానే దాని ఇంపాక్ట్ వినంగానే, అంటే ఇప్పుడు మీమ్స్ తోటి వచ్చిన ప్రాబ్లం, నాట్ మీమ్స్, ఐ మీన్ సెయింగ్ యూజువల్ ఒరే బంటే అని మనం వింటున్నాం, ఒరే అదేంటది పావుదేదో వింటున్నాం. సో ఈ వైరాలిటీలో ఏమైపోయిందంటే ఒక మాట ఒక సరదాగా పదే 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 మనం విన్నప్పుడు అది కామెడీయా సరదానా ఏంటనేది మనకు తెలియట్లే. ఇప్పుడు అది ఎందులో, ఇప్పుడు అది ఎక్కడో స్టార్ట్ అయింది, సామాన్లు బాగుండాలని ఏదో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడు ఏం ఉద్దేశించి అన్నాడనేది మనకి తెలుసు. ఇప్పుడు ఒక మగాడిగా నేను ఆ మాటని అమ్మాయిలు ముందు అంటే అది బూతు 100%. అసలు మామూలుగానే బూతు, దట్ కాంటెస్ట్ ఈజ్ అ బూతు. ఇప్పుడు బయట మాట్లాడుకుందాం మనం, అమ్మాయిలు ఉన్నప్పుడు 4 ఇడ్లీలు 2 దోశలు తీసుకొస్తే ఏమున్నాయంటే ఐటమ్స్ అంటే సామాన్లు బాగున్నాయా అని వాళ్ళు అనుకొని కూడా జోగులుగా మాట్లాడుకుంటున్నారు బయట, రైట్? ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఇంత అంటే ప్రతిదానికి ఒక పర్స్పెక్టివ్, ఒక సందర్భం ఏదో ఉంటుంది. నాకు తెలిసి ఈ టేబుల్ మీద ఉన్న వాళ్ళందరూ ఆ మాట వాడే ఉంటారుగా కామెడీగా. అంటే అమ్మాయిల్ని ఉద్దేశించి కాదు, ఏదో కాంటెక్స్ట్లో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. సెయింగ్ ఈ వైరాలిటీలో ఏ వర్డ్కి ఏం మీనింగ్ ఉంది, ఏ పర్స్పెక్టివ్తో అంటున్నావు, ఎందుకు సినిమాను చూసి వచ్చి సినిమాలో సామాన్లు బాగా అంటే ఐ డోంట్ నో, లైక్ నాట్ జస్ట్ దిస్, ఇన్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో. సో అదొక విచిత్రమైన సిచ్యువేషన్లో ఉన్నామని నా ఫీలింగ్.